సోషల్ మీడియాలో ప్రేమ యువతి ప్రాణం తీసింది. విజయవాడకు చెందిన యువతి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఆకాష్ను ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆకాష్ ఉంటున్న తునీకే వెళ్ళింది తెలుసుకుని ఆమె తల్లిదండ్రుల ఇంటికి తిరిగి తీసుకొచ్చారు. అయితే ఈ నెల 27న రైవల్స్ కాలువలో దూకేసింది యువతి. 2 రోజుల తర్వాత శ్రావణి మృతదేహాన్ని బయటకు తీశారు పోలీసులు. ఆకాష్ మాత్రం యువతిని తాను ప్రేమించలేదని అంటున్నాడు. సోషల్ మీడియాలో ప్రేమ యువతి ప్రాణం తీసింది. విజయవాడకు చెందిన యువతి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఆకాష్ను ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆకాష్ ఉంటున్న తునీకే వెళ్ళిందని తెలుసుకుని ఆమె తల్లిదండ్రులు ఇంటికి తిరిగి తీసుకొచ్చేశారు. అయితే ఈ నెల 27న రైవల్స్ కాలువలో దూకేసింది యువతి. 2 రోజుల తర్వాత శ్రావణి మృతదేహాన్ని బయటకు తీశారు పోలీసులు. ఆకాష్ మాత్రం యువతిని తాను ప్రేమించలేదని అంటున్నాడు.